వాటంపేట సిపిఐ కార్యాలయంలో సిపిఐ నగర కార్యదర్శి అరిగేల సాయి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమన్నారు. దాదాపు 400 మంది రైతులను మోసం చేసిన రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుని అధికారులు దాదాపు 2200 పూట్ల ధాన్యం తొలగించి రైతులు కడుపు కొడుతున్న అధికారులకు పట్టదా? పోలీస్ కేసులు, కోర్టుల పేరుతో కాలయాపన చేయడం తగునా? ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ దీని మీద రైతులు, రైతు కుటుంబాలతో కలిపి కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, డిఎస్ఓ కార్యాలయం ముట్టడికి సన్నద్ధమవుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటంబేటి నాగేంద్ర, పి లీలామోహన్, రైతులు వెంకటేష్ కుమార్, దండు వెంకటేశ్వర్లు, భరత్, మస్తానయ్య, బాబు, నరసింహనాయుడు, చైతన్య, వేణు తదితరులు పాల్గొన్నారు. కష్టాలు పడుతున్నప్పుడు, వీధుల్లోకి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కూడా స్పందన అనేది ఈ యొక్క మంత్రులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళ స్పందన సరిగా లేదు. రైతుల పక్షాన్ని నిలబడాలా, కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని ఏదో రాజీ చేసుకోండి, దాన్ని ఏదో కూర్చొని మాట్లాడుకోండి, లేదంటే అదేదో చూడండి అధికారులు చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక కేసులో ఏదైనా ఒక దొంగ వస్తువుని పోలీసు వాళ్ళు రికవర్ చేస్తే దాన్ని వెంటనే కోర్టులు పెట్టి, లేకపోతే ఆ దొంగ వస్తువుని ఎవరికి చెందాలో వాళ్ళకి కోర్టు ద్వారా ఇప్పించే పద్ధతి. ఇవాళ రైస్ మిల్స్ మీద అధికారం ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి, లేకపోతే సంబంధిత డిఎస్ఓ కానివ్వండి, వీళ్ళందరూ కూడా అది అన్అకౌంటెడ్ ప్యాడీ అక్కడ ఉండేది, దొంగ సరుకు. దాని మీద పోలీసులు వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా దాన్ని రికవరీ చేసి ఈ రైతులకి ఇప్పించడమో, లేకపోతే దాన్ని అమ్మి కట్టించడమో జరగకుండా అసోసియేషన్తో మాట్లాడాం. 3 అసోసియేషన్లు ఉంటే 3 అసోసియేషన్లు పిలిచాం. వాళ్ళు ఏదో కొంత కట్టాలన్నారు, కొంత అది ఏమీ కట్టకుండా రైతుల్ని ఏడిపిస్తున్నారు. రైతు బాధపడితే, రైతు కష్టపడితే ఏమి జరిగిందో మోడీ గారికి ప్రత్యక్షంగా పంజాబ్, హర్యానా రైతులు చూపించిన సంగతి మన కళ్ళ ముందు జరుగుతుంది. 3 చట్టాలని తోక ముడిచి మోడీ వెనక్కి తీసుకున్న సందర్భం మనం చూసినాం. కాబట్టి రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఎవరు కూడా ఈ దేశంలో ఎవరు కూడా వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం, జిల్లా కలెక్టరు, ఈ నెల్లూరు సంబంధిత మంత్రులు దీని మీద వెంటనే స్పందించి రైతులకి ఆ ధాన్యాన్ని రికవరీ చేసి ఆ ధాన్యాన్ని అమ్మి రైతులకు డబ్బులు కట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులు పక్షాన్ని నిలబడతాం. దీని మీద ఎంతవరకైనా మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సోమవారం దీని మీద కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాం. ఖచ్చితంగా ఆ ఉన్న ధాన్యాన్ని దొంగలు ఏ విధంగా దొంగలించిన ధాన్యాన్ని తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దాన్ని సీజ్ చేసి దాన్ని తీసుకొచ్చి రైతులకు ఇప్పించడమో దాన్ని చేయాలని చెప్పని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన సమస్య. మనం దేశం వెన్నెముక రైతు, మనకందరికీ అన్నం పెట్టేది రైతు. ఈ దేశం ఆధారపడి ఉండేది, ఈ దేశ అభివృద్ధి ఆధారపడింది రైతు వ్యవసాయం మీద. అటువంటి రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా అందరూ దీన్ని సహించేది లేదు. ఈ సందర్భంలో నేను పాలకపక్షమైన ఈ ఎన్డీఏ ఫ్రంట్కి కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే జనసేన నెల్లూరు పార్టీ వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు కూడా రైతుల పక్షాన్ని నిలబడండి. రైతులకు అన్యాయం జరిగినప్పుడు తెలుసు, మీ మేనిఫెస్టోలో చెప్పెట్టున్నారు, రైతులు ఆదుకుంటామని చెప్పారు. ఈరోజు ఈ యొక్క రైతుకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రభుత్వాలు, పాలసీలు, లేకపోతే రాజకీయాలని పక్కన పెట్టి రైతు పక్షాన నిలబడాల్సిన బాధ్యత అటు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. డిప్యూటీ సీఎంగా వారికి కూడా మేము మీడియా ద్వారా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీడియా ద్వారా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మిమ్మల్ని ఈ యొక్క రైతులను ఆదుకోమని, అదేవిధంగా ఈ యొక్క సివిల్ సప్లైస్ మంత్రి ఈయన నాదెళ్ల మనోహర్ గారు కూడా దీన్ని స్పందించాలా. మీడియా మీరు కూడా ఈ యొక్క సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి మీడియా మిత్రులకు మేము కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రైతులకి వాళ్ళ ధాన్యం ప్రతి పైసా వాళ్ళకి చెల్లించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.